ప్రజల్లో ఉన్న భక్తిని క్యాష్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ మనం ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉన్నాం. అలాంటి ఘటనే విశాఖలోని ఆర్కే బీచ్ లో జరిగింది. అయోధ్య రామ మందిరం సెట్ ను ఏర్పాటు చేసి పూజల పేరుతో మోసాలకు పాల్పడ్డారు. విశాఖ 3 టౌన్లో నిర్వాహకులపై కేసు నమోదైంది. కాగా నిర్వాహకుల మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిర్వాహకుల్లో ఒకరైన దుర్గా ప్రసాద్ తనను మోసం చేసి 32 లక్షల రూపాయలు ఖర్చు చేయించాడని కాకినాడకు చెందిన గణేష్ అనే వ్యక్తి ఆరోపించాడు. కుంభమేళాలోనూ రామ మందిరం సెట్ చేశారని, అప్పుడు తన ఆరోగ్యం క్షీణించినా పట్టించుకోలేదన్నారు. నిర్వాహకుడు దుర్గా ప్రసాద్ పై కాకినాడ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనకివ్వాల్సిన డబ్బు సైతం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఆ మేరకు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. గణేష్, నువ్వు ఇక్కడ ఎప్పుడు ఈ కూరగాయల వ్యాపారం ఏం చేస్తావు? కుంభమేళలో మంచి వ్యాపారం జరుగుతుంది, మంచి వ్యాపారం, అక్కడ నేను రామ మందిరాన్ని సెట్ చేస్తున్నాను అని చెప్పి చిన్న పేపర్ మీద నాకు రోజుకి ఇంత అమౌంట్ వస్తుందని చెప్పి చిన్న పేపర్ మీద లెక్కేసి చూపించాడు. కానీ నాకు ఈ వ్యాపారం అనేది కూడా నాకు తెలియదన్యా, నాకు చెప్ప 30కి 50 ఇస్తానని చెప్పాడు. నన్ను అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత 32 లక్షలు ఖర్చు పెట్టించాడు సుమారు. ఆ తర్వాత నా డబ్బులతోనే అక్కడ కుంభమేళాలో సెట్ చేయించుకున్నాడు. నా డబ్బుల్ని మళ్ళీ 2 విధాలుగా ఇక్కడ వైజాగ్లో కూడా సెట్ చేసి వాడుకున్నాడు. 2 నెలలుగా నాకు ఆచూకీ దొరకకుండా తిరుగుతున్నాడు ఇతను. ఇతను ఎవరి చేతుల్లో మనం ఎవరో మోసపోకూడదు. అదేవిధంగా పోలీసు వారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. 2-3 నెలలు నన్ను వాడుకుని జిల్లా ఎస్పీ ఆఫీస్ గారికి నేను నిన్న గ్రీవెన్స్ ఇచ్చాను, ఇతను కంప్లైంట్ ఇచ్చాను. ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి నన్ను మోసం చేసిన వ్యక్తి. ఇతను